హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల లైనప్ చూసుకున్నట్లయితే పెద్ద ప్లానే వేసుకున్నారు అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రస్తుతం ఆయన రాకతో చాలా బిజీగా ఉన్నారు. అటు తమిళ స్టార్ డైరెక్టర్ అయినటువంటి అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి రాక పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఇందులో అల్లు అర్జున్ 3 షేడ్స్లో కనిపిస్తారని, ఇంకపోతే హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అసలు ఈ కథాంశమే చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి అసలు ఆ ఫ్లైట్లో జరగబోయే ఫైట్ సీన్ సినిమాకి హైలైట్ అవుతుంది. ఆ షూటింగ్ అంతా కూడా అయిపోయింది. అంటే ఇటు ఎటువంటి లీక్స్ ఇవ్వకుండా ఈ సినిమా షూటింగ్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ ఇంకొక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అది లోకేష్ కనకరాజు దర్శకత్వంలో. సో దీని గురించి కూడా ఈ మధ్య కొన్ని ఊహాగానాలు వినిపించాయి. యాక్షన్తో పాటు ఇటు డివైన్ కూడా ఉంటుందని ఇటువంటి చాలా కథలు ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అల్లు అర్జున్కి సంబంధించి ఈ 2 ప్రాజెక్టులతో పాటు చాలా రోజుల నుంచి ఒక న్యూస్ వినిపిస్తుంది. అది అందరికీ మనకు తెలిసిందే. మలయాళ స్టార్ డైరెక్టర్ అయినటువంటి బసిల్ జోసెఫ్తో అల్లు అర్జున్ మూవీ ఉండబోతోంది అనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇందుకు పుష్ప 2 నుంచి కూడా ఈ వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళిద్దరు కలిసినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే స్టోరీ అల్లు అర్జున్కి చెప్పారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అసలు ఈ వెంటనే ఈ రాక వెంటనే లోకేష్ కనకరాజుతో మూవీ ఉంటుంది కాబట్టి మలయాళ స్టార్ డైరెక్టర్ అయినటువంటి బసిల్ జోసెఫ్తో మూవీ ఉంటుందా ఉండట్లేదా అంటూ ఆయన ఫ్యాన్స్లో కొంచెం డౌట్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బసిల్ జోసెఫ్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నటువంటి ఒక పోస్ట్ వైరల్గా మారింది. మరి ఈ పోస్ట్ చూసి ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా అల్లు అర్జున్తో మూవీ ఫిక్స్ అయిపోండి మీరు కూడా అన్నట్టుగా టాక్. మరి ఏంటి అసలు ఆయన ఏం పోస్ట్ షేర్ చేశారు అంటే, ఐకాన్ అని రాసున్నటువంటి ఒక క్యాప్తో పాటు అల్లు అర్జున్ ఫేమస్ సాంగ్ అయినటువంటి రింగ రింగ అనే సాంగ్ని యాడ్ చేసి ఆ పోస్ట్ పెట్టారు. సో దీంతో ఇంకా సోషల్ మీడియాలో ఆయనకి కంగ్రాచ్యులేషన్స్ అంటూ అభినందనలు వెల్లువెత్తాయి. సో ఇకపోతే అంటే మొత్తానికి అల్లు అర్జున్ బసిల్ జోసెఫ్తో ఒక మూవీ రానుంది, ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అని చెప్పి అటు ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో మ్యాక్సిమం ఫిక్స్ అయిపోవచ్చు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందని చెప్పి ఇటు అల్లు అభిమానులు కూడా అనుకుంటున్నారు. సో ఇకపోతే బసిల్ జోసెఫ్ గురించి మనకు తెలుసు. ఆయన నటుడిగా ప్లస్ దర్శకుడిగా మలయాళంలో ఒక క్రేజీ పేరు తెచ్చుకున్నటువంటి డైరెక్టర్ ప్లస్ యాక్టర్ కూడా. ఇప్పుడు మరి వీరిద్దరి కాంబోలో మూవీ ఎలా ఉండబోతుంది, మరి ఎప్పుడు పట్టాలెక్కనుంది, ఎప్పుడు అసలు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాకాతో చాలా బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఆ తర్వాత లోకేష్ కనకరాజుతో తీయాలి, ఆ తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అనే సందేహాలు డౌట్స్ చాలా రకంగా వస్తున్నాయి. అసలు మొత్తానికి అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అని అనుకునేటువంటి నేపథ్యంలో బసిల్ జోసెఫే స్వయంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చారని అనుకోవచ్చు. ఇకపోతే అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పంచుకున్నటువంటి ఈ పోస్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేసేసినట్టే అంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలు కూడా అలాగే చర్చించుకుంటున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ అయితే తన ప్రాజెక్ట్స్ని, తన నెక్స్ట్ మూవీస్ అన్నిటినీ కూడా ఒక లైనప్లో పెట్టి సెట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప సినిమా తర్వాత ఆయన అన్నీ కూడా భారీ పాన్ ఇండియా మూవీస్లోనే చేస్తున్నారు. ఇప్పుడు ఇటు రాక పైన కూడా అసలు భారీ హైప్ ఉన్నటువంటి నేపథ్యంలో రాక షూటింగ్ జరుపుకున్నటువంటి నేపథ్యంలోనే ఇటు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అన్నీ కూడా అప్డేట్స్ రావడం అయితే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా అల్లు అర్జున్ మంచి ఫామ్లో ఉన్నారు, మంచి లైనప్ సెట్ చేసుకుని పెట్టుకున్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.